పాస్తా అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. నేనైతే బయట ఎప్పుడు పాస్తా తినలేదు. నేను ఇంట్లో ట్రై చేసుకోవడమే. మరి టేస్ట్ ఎలా ఉంటదో నాకు చెడు రాలేదో తెలీదు. అంటే నేను ఒక 2 టైమ్స్ చేశా అనుకుంటా. వైట్ సాస్ పాస్తా 2 టైమ్స్, రెడ్ సాస్ పాస్తా ఒక 1 టైమ్ చేశాను. నాకేమో స్పైసీ ఫుడ్ తినడం అలవాటు. ఇదేమో నాకు చప్ప చప్పగా అనిపిస్తుంది. సో, అందువల్ల అనుకుంటా నాకు మరీ పాస్తా అంత లైక్ అవ్వలేదు. సరే ఈసారి ఎక్కువ ఉండిపోయింది. మిగతా ఒక 2 టైమ్స్ చేశాను. మిగతాదంతా అలా ఉండిపోయిందనమాట. వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఈసారి యూట్యూబ్‌లో చూస్తే మాకారోనీ కుర్కురే అని ఉంది. సరే ఇదేదో వెరైటీగా ఉంది కదా! ట్రై చేద్దామని చెప్పేసి ప్రాసెస్ కూడా ఈజీయే కదా అని స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే 80% బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ఈక్వల్‌గా మిక్స్ చేసేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెనిష్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసుకొని సాల్ట్, కారం, చాట్ మసాలా, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది చేసిన తర్వాత ఏమనిపించిందంటే దీనికన్నా నాకు పాస్తాయే బెటర్ అనిపించింది. మేబీ అవే చప్పగా ఉంటాయో తెలీదు. ఇది కూడా చప్పగానే అనిపించింది. కాకపోతే కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి. అంత క్రిస్పీగా కూడా లేదు. మీరెప్పుడైనా ఈ రెసిపీని గాని ట్రై చేసుంటే మీకెలా వచ్చిందో కామెంట్ చేసి